చూద్దాం. భారత్ తో 3 వన్డేల సిరీస్ లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వరుసగా రెండో ఓటమి చవిచూసిన భారత్ సిరీస్ ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు షాట్ 74, కూపర్ అర్ధ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లు హర్షిత్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ తలో 2 వికెట్లు పడగొట్టగా అక్షర్ పటేల్, సిరాజ్ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 264 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 73, శ్రేయస్ అయ్యర్ 61, అక్షర్ పటేల్ 44 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆరం జంపా 4, జేవియర్ 3, స్టార్క్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక భారత్ 3 వన్డేల సిరీస్ లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు, మీ అనాలిసిస్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్. ఇది అంటే ఒక్కటి ఆస్ట్రేలియా సిరీస్ కొంచెం ముందు ఎక్స్పెక్ట్ చేసినటువంటిదే, ఇండియాకి టఫ్ అపోనెంట్ అనేటువంటిది. బట్ ఈ రకంగా ఓడిపోతారు అనేటువంటిది ఊహించలేదు. కారణం ఏంటంటే ఈవెన్ మనం బ్యాటింగ్ చేస్తున్నటువంటి టైంలో డెఫినెట్ గా స్కోర్ గోస్ అప్ టు క్లోజ్ టు 290, 300 దాకా గ్యారంటీగా వెళ్తుంది అనేటువంటి 32 ఓవర్స్ 164 ఫర్ 3 ఉన్నటువంటి పొజిషన్ నుంచి ఇంకొక 100 రన్స్ 18 ఓవర్స్ లో యాడ్ చేస్తారని ఎవరు అనుకోవచ్చు. డెఫినెట్ గా అక్కడ బ్యాటింగ్ అప్పుడు మనము ఆ 25-30 రన్స్ షాట్ అనేటువంటిది చాలా క్లియర్ గా కనబడింది. ఆ తర్వాత ఫీల్డింగ్ చేసినప్పుడు కూడా ఈ రోజున ఫీల్డింగ్ ఏమాత్రం మనం దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నట్లుగా ఉంది. ఫీల్డింగ్ క్యాచెస్ డ్రాప్ చేయటము, అక్షర్ పటేల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్, అక్షర్ పటేల్ డ్రాప్ చేసింది. సిరాజ్, ఈవెన్ సిరాజ్ ఆ క్యాచ్ ని పట్టుంటే కనుక అప్పుడు డెఫినెట్ గా థింగ్స్ వుడ్ హావ్ బీన్ డెఫినెట్లీ ఇన్ అవర్ ఫేవర్. సో ఈ రకంగా మన ఫీల్డింగ్ ల్యాప్సెస్, ఈవెన్ యాక్చువల్ గా గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా, క్యాచింగ్ అని పక్కన పెట్టిన గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా ఆమోదయోగ్యంగా లేదు ఈ రోజున. ఎందుకనో సో ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ఫీల్డింగే మన ఓటమికి మ్యాచ్ లో కారణం అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కోహ్లీ రెండో మ్యాచ్ లో కూడా డక్అవుట్ అవడం అనేటువంటిది, ఒకవేళ కోహ్లీ కనుక నిలబడి ఉంటే ఇంకొక రకంగా ఉండేటువంటి స్కోర్. అంటే ఇండియా ఎక్కడైనా ఒత్తిడికి గురైందంటారా? ఎందుకంటే ఆరంభంలో కొంత ఆస్ట్రేలియా తడబడినట్టే ఉంది, అలానే స్టార్ట్ అయింది కూడా మ్యాచ్. యు ఆర్ రైట్. ఎందుకంటే ద మ్యాన్ ఇన్ ఫార్మ్ యాక్చువల్ గా మిచిల్ మార్ష్ ఆల్మోస్ట్ ద బెస్ట్ ఫార్మ్ లైఫ్ లోనే చాలా మంచి ఫామ్ లో ఉన్నటువంటి ఇదిలో మార్ష్ వికెట్ ని వెంటనే తీయడం అనేటువంటిది ఇట్ వాజ్ ఎ గుడ్ సైన్. అదే అనేటువంటిది. ఆ తర్వాత మన గ్రౌండ్ ఫీల్డింగ్ కావచ్చు, అంటే ఆ ఒత్తిడిని కొనసాగి ఈవెన్ యాక్చువల్ గా ట్రావెల్స్ హెడ్ అవుట్ అవటం అనేటువంటిది. ట్రావెల్స్ హెడ్ ఎప్పుడు కూడా ఇండియా మీద రెచ్చిపోయి ఆడుతూ ఉంటాడు, మనకి తెలిసినటువంటిదే. లెట్ ఇట్ బి ఏ వైట్ బాల్ గేమ్ ఆర్ రెడ్ బాల్ గేమ్, ఏదైనా సరే ట్రావెల్స్ హెడ్ హ్యాడ్ ఎ గుడ్ రికార్డ్ అగెన్స్ట్ ఇండియా. అలాంటిది ట్రావెల్స్ హెడ్ ని తొందరగానే అవుట్ చేసాం మనం. సో 54 for 2 ఉన్నటువంటి పొజిషన్ నుంచి దాన్ని క్యాపిటలైజ్ చేసుకోలేకపోయాం. క్యాచెస్ విన్ మ్యాచెస్ అనేటువంటిది చాలా పాత నానుడే క్రికెట్ లో. ఈ రోజున అది మరొకసారి ప్రూవ్ అయింది. సో అది మనకి అంటే వాళ్ళు ఉన్నటువంటి ఒత్తిడిని దాన్ని మనం కొనసాగించడంలో విఫలం చెందాం. బహుశా గిల్ అంటే కేవలం ఏదో 2 మ్యాచ్లు చేసి చూసినంత మాత్రాన గిల్ క్యాప్టెన్సీ మీద మనం పోస్ట్ మార్టం చేయటం, ఒక స్కానింగ్ చేయటం అంత మంచిది కాదేమో. ఇట్ మే నాట్ బి గుడ్ ఇన్ అవర్ పార్ట్, బట్ కొంచెం అంటే వడ్డేలకు సరిపోయేటువంటి దూకుడుతనం గిల్లో లోపించిందేమో అనిపించింది ఈ రోజున. తన బౌలర్లని వాడుకునేటువంటి విధంగానే, లేకపోతే ఒత్తిడిలో ఉన్నప్పుడు డెఫినెట్ గానే ఒక అటాకింగ్ ఫీల్డ్ పెట్టాల్సినటువంటి దాని నుంచి పోయి డిఫెన్సివ్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోతాం అనేటువంటిది దట్స్ ద మెయిన్ రీజన్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు.